డల్ స్టూడెంట్స్ని అంతా వెనక బెంచ్లో అస్సలు వేయకండి. ఓకే, డల్ స్టూడెంట్ ఉంటారు కదా, ఫస్ట్ బెంచ్లోనే ఉండాలన్నమాట. బ్యాక్ బెంచ్లో ఓకే బాగా చదువుతారు కదా, క్లాస్లో నువ్వేం చెప్పినా అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పక్కలో కొద్దిగా డల్గా ఉండే పిల్లల్ని వేస్తే సరిపోతుంది. వాళ్ళతోనే చూసుకుంటారు అనమాట. నీకు పని తగ్గిపోతుంది అక్కడ. ఓకే, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ బుక్లో చూసేసి వీడు కూడా రాయాలనేసి వచ్చేస్తుంది అనమాట. ఓకే, వీడు రాస్తున్నాడు కదా, నేను కూడా రాయాలని. ఇద్దరు డల్ స్టూడెంట్ని కూర్చోబెట్టారు అనుకోండి, ఏం రాయరు. ఇద్దరికి వానికి ఏమొస్తుంది, వీనికి రాదు కదా. సో పిల్లల్ని ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఇక ప్లస్ మనం టీచర్ చెప్పేది కూడా విని నేర్చుకుంటారు. అలా చేయాలన్నమాట. ఓకే, కొద్దిగా బాగా చదివే వాళ్ళందరినీ ఒకే పక్క, బాగా చదువుకునే వాళ్ళందరినీ ఒకే పక్క అలా మాత్రం పెట్టకండి అస్సలు. డివైడ్ చేసి క్లాస్లో ఈక్వల్గా కూర్చోబెట్టాలన్నమాట. ఓకేనా. ఎప్పటికైనా కొద్దిగా డల్గా ఉండే స్టూడెంట్స్ మన మాట వినకుండా కొంచెం అల్లరి చేసే పిల్లల్ని ఫస్ట్ బెంచ్లోనే కూర్చోబెట్టుకోవాలి.